ఎటువంటి అనుమతులు లేకుండా విద్యను వ్యాపారంగా మలుచుకొని పేద మధ్యతరగతి తల్లిదండ్రులను అక్రమంగా దండుకుంటున్న కార్పొరేట్ స్కూళ్లకి ఎటువంటి పర్మిషన్ ఇవ్వకూడదని తెలంగాణ స్టూడెంట్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. స్కూల్ ఎదుట ధర్నా నిర్వహించి సూర్యాపేట జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ 346 సర్వే నెంబర్ గల ప్రైవేట్ బిల్డింగ్లో కార్పొరేట్ స్కూల్ పేరుతో విచ్చలవిడిగా అడ్మిషన్లను తీసుకుంటూ వేల కొద్ది రూపాయల తల్లిదండ్రుల నుండి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎటువంటి అనుమతులు లేకుండా విద్యను వ్యాపారంగా మలుచుకొని పేద మధ్యతరగతి తల్లిదండ్రులను అక్రమంగా దండుకుంటున్న కార్పొరేట్ స్కూల్కి ఎటువంటి పర్మిషన్ ఇవ్వకూడదని తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. స్కూల్ ఎదుట ధర్నా నిర్వహించి సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ 346 సర్వే నెంబర్ గల ప్రైవేట్ బిల్డింగ్లో కార్పొరేట్ స్కూల్ పేరుతో విచ్చలవిడిగా అడ్మిషన్లను తీసుకుంటూ వేల కొద్ది రూపాయలను తల్లిదండ్రుల నుండి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కంటికి మెరిసే రంగుల ప్రపంచం చూపించి కార్పొరేట్ మాఫియా విద్యను వ్యాపారంగా చేస్తున్నదని, స్కూల్కు ఎలాంటి రహదారి రూట్ మ్యాప్ లేకుండా నడిపించడం దుర్మార్గం అన్నారు. అటువంటి నూతన కార్పొరేట్ స్కూళ్లకు పర్మిషన్ ఇవ్వకూడదని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అలాంటి స్కూళ్లలో చేర్పించవద్దు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి సతీష్, మాడిపల్లి సాయి, లోకేష్, సాయి, అఖిల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.